రైట్ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 4 బృందాలు ఏకకాలంలో సోదాలు చేస్తున్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన ఆరా తీస్తున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చాలా కీలక పరిణామం. ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందే ఈ సంఘటన జరగడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తిస్తున్నటువంటి అంశం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అలాగే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అలాగే ఐటీ జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇద్దరు అధికారుల బృందం, 2 దర్యాప్తు సంస్థల అధికారుల బృందం వేరువేరుగా దర్యాప్తు అన్నది కొనసాగిస్తోంది. మరి ఇవాళ ఒకే ఇంట్లో వాళ్ళిద్దరు కూడా 2 దర్యాప్తులకు సంబంధించినటువంటి బృందాలు విచారణ కొనసాగిస్తున్నటువంటి అంశానికి సంబంధించి మనం చాలా కీలకంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడీ దర్యాప్తుకు సంబంధించి ఇవాళే ఈ నెల 19కి ఆమె సమన్లకు సంబంధించి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాబట్టి ఆ ఈడీ సమన్లను రద్దు చేయాలన్న పిటిషన్ ను ఈ నెల 19కి వాయిదా పడింది. ఆ వాయిదా పడిన వెంటనే మరి ఈడీ అధికారులు అలాగే ఐటీ అధికారులు ఆమె ఇంట్లోకి రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే బృందాలు లోపల తనిఖీలు కొనసాగిస్తున్నాయి. పోలీసులు కూడా బయట పహారా కొనసాగుతుంది. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. బంజారా హిల్స్ లోని కవిత నివాసం దగ్గర